అసెంబ్లీలో భూభారతి చట్టాన్ని బీఆర్ఎస్ అడ్డుకునే యత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అందరి సలహాలు సూచనలు తీసుకొని భూభారతి చట్టం తెచ్చామన్నారు. ఇక కేసీఆర్ చెప్పిందే చట్టంలా ధరణి తెచ్చి పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. మే 5 లోపు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా తాము సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్పల్లిలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగిలేటి పాల్గొన్నారు. గతంలో ధరణిలో లాగా కాకుండా చెప్పులు అరిగిందాకా ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ గ్రామానికి వెళ్ళి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి ఆదేశించిన దాంట్లో భాగంగానే లింగంపేట మండలంలో 23 రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు 20 గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్లే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్తో చెయ్యాలి, పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవటం జరిగింది. ఆనాడు ధరణితో వచ్చిన ఇబ్బందులతో పాటు తరతరాలుగా అనుభవిస్తున్న భూములైతే ఉన్నాయి. వాటి మీద మాకు హక్కులు లేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించి అది సాదా బైనామా కావచ్చు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, బౌండరీ విషయాలు కావచ్చు, పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు, పట్టా భూముల్లో 10 ఎకరాలుంటే ఎకరమే తప్పు పడి ఉండొచ్చు, పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు, కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడి ఉండొచ్చు. గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేతైనా ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక 10 ఎకరాల సర్వే నెంబర్లో ఒక 10 కుంటల భూమిని సేకరిస్తే మిగిలిన 9 ఎకరాల 30 కుంటల భూమి అది ప్రొపర్టీ లిస్టులో అది ప్రభుత్వ స్థలమని పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించే విధంగా ఈ భూభారతి 2025 చట్టంలో ఎంఆర్ఓ స్థాయిలో కొన్ని, ఆర్డీఓ గారి స్థాయిలో కొన్ని, అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, అదే రకంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని, ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ను కూడా పెట్టే అంశాన్ని ఈ